అండి. ఈ వీడియోలో అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ జార్ తీసుకొని ఇంట్లో చెక్క, ఇలాచి, మిరియాలు, లవంగాలు ఇవి యాడ్ చేసుకొని దీన్ని బాగా పొడిగా మిక్సీ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇదైతే ఫ్రైడ్ రైస్కి ట్రై చేయండి. ఈ స్పైస్ మసాలా అయితే ఇది చేసుకునే లోపు మనం ఫస్ట్ ఆనియన్స్ తీసి పెట్టుకోండి. ఆనియన్స్ అయితే నేను 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి మన ఇష్టం, మనకి ఎంత కారం కావాలంటే అంత కారం మనం యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ మా మ్యాక్స్ కూడా చూడండి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ఆనియన్ వేస్తానేమో అనేసి. వాడికి చాలా ఇష్టం ఆనియన్ అంటే, అందుకే వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాము కదా, ఇంతలో మనం పొడి అయితే రెడీ అయిపోయింది. స్పైస్ మసాలా అయితే ఖచ్చితంగా ఈ స్పైస్ మసాలా అయితే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ట్రై చేయండి. తర్వాత ఈ సాసెస్ ఏవి కూడా మీరు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనమాట, అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని గీ వేసాను, గీ 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ అయితే నేను వేయలేదు. ఇది వేసిన తర్వాత నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఇది వేసి బాగా వేపుకోండి. అది ఎలా వేపాలంటే మనం చాలా మెత్తగా ఆనియన్ అయితే మెదగకూడదు అనమాట. లైట్గా ఇప్పుడు మనం రైస్ తినేటప్పుడు మన పంట కింద క్రిస్పీగా తగలాలన్నమాట ఆనియన్ పీసెస్ అయితే. అలా ఫ్రైడ్ రైస్కి అయితే అలాగనే వేపుకోవాలి, మరి మెత్తగా అయితే మిక్స్ అయిపోయేలాగా అయితే వేపొద్దండి. ఇలా వేగిన తర్వాత లైట్గానే అప్పటికప్పుడే వేగిపోతుంది, అంతే చాలు. లైట్ కలర్ మారితే చాలు ఆనియన్ అయితే. అలా అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ మనకి ఎంత కావాలంటే అన్నీ వేసుకోండి. మేమైతే ఎగ్స్ మాకు ముద్దకి ఎగ్ తినాలని ఉంటుందన్నమాట మా ఇంట్లో, కాబట్టి నేను ఎగ్ అయితే చాలానే వేసాను. 5 ఎగ్స్ అయితే వేసాను. దీని తర్వాత అది బాగా ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్ ఎల్లో వైట్ మొత్తము అది వేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టారంటే అది బాగా ఇట్లా కేక్ లాగా తయారవుతుంది. అప్పుడు మనం కొంచెం గరిటెతో పీసెస్ లాగా చేసేసామంటే అది వచ్చేస్తుంది, నీట్గా పొడిలాగా అయిపోతుంది అనమాట, అంటే కడాయికి అంటుకోకుండా. దీని తర్వాత ఇది అప్పటికి నాకు తెలిసి అయిపోయి ఉంటుంది. దీని తర్వాత మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. రైస్ అయితే మన ఇంట్లో ఎంతమంది తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం రైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసిన తర్వాత ఈ స్పైస్ మసాలా అయితే వేయండి. ఇదైతే ఫ్రెష్గానే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకోండి. ముందుగానే చాలా వేసేసి పెట్టుకున్నారంటే ఫ్లేవర్స్ చేంజ్ అయిపోతాయి. అప్పటికప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే మిక్సీకి వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే సాల్ట్ అని చెక్ చేసుకోండి. బాగా కలిపేసేయండి రైస్ అంతా. ఒక 2 మినిట్స్ హీట్ చేశారంటే అది రైస్కి ఫ్లేవర్స్ అన్ని యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు తొందరగా వెంటనే హాట్గా రైస్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చూపించిన స్పైస్ మసాలా అయితే ట్రై చేయండి. తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి ఎంత బాగుంటుందో, మీరే చెప్పండి. ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా నచ్చుతుంది.